దోస పొడితో దోస చేసేసుకొని ఒకసారి ఇలా దోస చట్నీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కగానే పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుని ముక్కలుగా కట్ చేసేసి దాంతోపాటుగా కొంచెం అల్లం తీసేసుకొని వేసేసేయండి. ఒకసారి కలిపేసేయండి. 2 మీడియం సైజు టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. అవి కాస్త మగ్గాక కొన్ని పల్లీలు వేయండి. 5 నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ వేసేసేయండి. కారం కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఓ 5 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి మగ్గించాలి. తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు పలుపు యాడ్ చేసి మిక్సీ పట్టి గిన్నెలోకి తీసేసుకొని ఇంగువతో పోపు పెట్టామంటే అద్భుతంగా ఉంటుంది ఈ దోస చట్నీ. మీకు ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలో దాన్ని బట్టి పదార్థాలన్నీ తీసుకోండి.